ప్రకటనల్లో తీవ్రత తగ్గింది. పనిలో తీవ్రత తగ్గింది. ఇరాన్ మొన్నటిదాకా ఉస్కో అంటే చెయ్యని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయి దాడులు చేసుకొచ్చేది. ఇప్పుడు అమెరికా మొన్న అంత దాడులు చేస్తే అందులో 10వ వంతు దాడులు కూడా చేయలేకపోయింది ఇరాన్. అలాగే ఓ పక్కన హార్ముజ్ జలసంధి దగ్గర మొన్నటిదాకా స్పీడ్ బోట్లు, మిస్సైళ్ళు అవి ఇవి అన్నటువంటి ఇరాన్ ఇప్పుడు దర్జాగా వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి హార్ముజ్ జలసంధి నుంచినే ఏమీ చేయలేకపోతుంది. అప్పుడొక షిప్పు మీద దాడి చేసి ముగించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆయిల్ సరఫరా సరిపోతుంది కదా! ఎలా జరుగుతోంది? ఇరాన్ ఆపగలుగుతుందా? ఇరాన్ ఆపగలిగి ఉంటే ఇప్పుడు ఇది జరుగుండేదా? హార్ముజ్ అప్పుడు ఎట్లా ఉందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయిల్ సంక్షోభమే వస్తుందన్నటువంటి భయాలు కూడా కలిగినాయి కదా! ఇప్పుడేంటి పరిస్థితి? అంటే ఐఆర్జీసీలో శక్తి తగ్గింది, ఆయుధ శక్తి తగ్గింది, ఐఆర్జీసీకి అండ తగ్గింది. బసిల్ ఫోర్సు, ఇరాన్కి సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వం వైపు నుంచి అండా తగ్గింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు తగ్గినట్టున్నాయి. 2 ఏళ్ళు యుద్ధం చేస్తామని గంభీరపు ప్రకటనలు చేస్తున్నారు. కానీ మొన్న రెండవసారి కొట్టినటువంటి దెబ్బ తర్వాత అమెరికానే విరమణ ప్రకటించింది. అది ఇరాన్కి భయపడి కాదు. దాన్ని గ్యాప్ ఇచ్చి కొడతా ఉంటుంటే ఈలోపు వాళ్ళ దగ్గర ఉన్న వనరులన్నీ పూర్తయిపోతాయి. దెబ్బతిన్న మౌలిక వస్తువులు పునరుద్ధరణ చేసుకోలేకపోతుంది. హార్ముజ్లో డబ్బులు వసూలు చేస్తానన్నది ఇప్పుడు అది వల్ల కావట్లేదు. టోటల్గా చూస్తే ఇరాన్కి సంబంధించి మేకపోతు గాంభీర్యం మాత్రమే కనబడుతుంది. ఇందుకే అనుకుంటా ఆల్రెడీ మెయిన్ ఖొమైనీ చనిపోయిన తర్వాత ముక్తజా ఖొమైనీ పేరుతో ప్రకటనలు, ఆ వీడియో డ్రామాలు కూడా ముగిసిపోయినాయి. ప్రస్తుతం ఆ ముక్తజా ఖొమైనీ వారసుడు ప్రస్తుతం ప్రొజెక్ట్ కనబడుతున్నాడు. ఎవరైతే మసూద్ పెజెష్కియాన్తో కలిసి మొన్న కనిపించినటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి హసన్ ఖొమైనీ. ఈ హసన్ ఖొమైనీ ముక్తజా ఖొమైనీ తర్వాత వారసుడు, రాబోయేటటువంటి వారసుడు. అతను మాత్రం ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో అతనే ఇక ఆయన ఇప్పుడు కోమాలో ఉన్నటువంటి ముక్తజా ఖొమైనీ కనుక ఏదన్నా అయితే నాయకత్వం వహించేది, తను మాత్రం యుద్ధం విరమించడమే కరెక్ట్ అని చెప్తున్నాడు. ఏదైతే శాంతిగా ముందుకు వెళ్ళాలి, ఇరాన్ని డెవలప్ చేసుకోవాలి అన్నటువంటి పిలుపునే ఇస్తుండటం, అమెరికాతో సంబంధాలు మెయింటైన్ చేద్దామని చెప్తుండడం అన్నది కీలకమైన పరిణామం. ఈ బస్సెల్ ఫోర్సులకి లేకపోతే ఖొమైనీ వారసులకి ఆమోదయోగ్యం కానటువంటి ప్రకటన ఆ ముక్తజా ఖొమైనీ వారసుడి నోటి వెంట రావడం అన్నది కీలక పరిణామం.